దేవుని శక్తి కలిగిన మాట. బండను బద్దలు చేసే సుత్తి వంటిదట ఆయన మాట. రెండంచుల వాడగలిగిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైనదంటున్నాడు ఆ మాట. పాల వంటిది బలాన్నిస్తుంది, నీళ్ళ వలె శుద్ధి చేస్తుంది, అద్దం వలె నీకు చూపిస్తుంది, అగ్ని వలె నీలో మలినాలను కాల్చేస్తుంది. అంటే నిన్ను ఒక పవిత్రమైన స్థితిలో నిలబెట్టడానికి ఉపయోగపడేది దేవుని మాట. ఆ మాట వృధాగా వెళ్ళిపోతుందా? వెళ్ళదు. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటారు కొంతమంది, కానీ వాళ్ళని చూసినప్పుడు ముందు ఫోటోకి తర్వాత ఫోటోకి పెద్దగా తేడా ఏమి ఉండదు. ఏం ఫోటో? ఆత్మీయ ఫోటో. యాటిట్యూడ్, స్వభావము, దాని గురించే బైబిల్ గట్టిగా చెప్తుంది. మీరు నూతన స్వభావాన్ని పొందుకోండి. అది చిన్న విషయం కాదండి. నూతన స్వభావం అనేది రోజు రోజుకి మనం ప్రభుతో అడుగులేస్తూ సహవాసాన్ని డెవలప్ చేసుకుంటుంటే వచ్చేది.